శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం తులారాశి వారికి ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి 15వ తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు పరిశీలిద్దాం. తులారాశికి రాష్ట్రాధిపతి శుక్రుడు అష్టమాధిపతిగా చతుర్థ స్థానంలో సంచరిస్తున్నాడు. ఈ ఫిబ్రవరి 5వ తారీఖు వరకు చతుర్థ స్థానంలో సంచరిస్తూ ఈ తులారాశికి బాధకుడు లాభాధిపతి అయినటువంటి రవితో కలిసి అస్తంగత్యం చెందడం వల్ల, అలాగే ఇతర పాపగ్రహాలైనటువంటి కుజుడితో కలిసి ఉండడం, ఇవన్నీ కూడా జాతకుడి యొక్క చతుర్థ భావ ఫలితాలు ఇబ్బంది పడడం జరిగింది. అంటే ప్రధానంగా ఆర్థిక పరమైనటువంటి సమస్యలు, మనీకి విపరీతమైనటువంటి టైట్ ఏర్పడుతుంటుంది. ఏదో ఒక ఎసెట్, ఏదో ఒక వస్తువు అమ్మాలనే ఆలోచన వస్తుంది. తప్పనిసరిగా ఏదో ఒక విలువైన వస్తువు అమ్మితే తప్ప ప్రస్తుతం ఉన్నటువంటి సమస్య పరిష్కారం అయ్యే అవకాశం లేదు. లేని పక్షంలో మీరైనా కొన్ని రోజుల పాటు వేరే ప్రాంతానికి మారడం వల్ల కానీ, లేదంటే వేరే హౌస్కి మారడం వల్ల కానీ, లేదంటే వేరే ప్రాంతానికి మారడం వల్ల ప్రస్తుతం ఉన్న సమస్య నుంచి కొంత బయటపడడం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ కుజుడు రవి చతుర్థ స్థాన సంచారంలో చాలా కాన్ఫిడెన్స్గా మీరు ముందుకు వెళ్తుంటారు. వృత్తిపరంగా మీరు ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నా, రాజకీయ రంగంలో ఉన్నా, సినిమా రంగంలో ఉన్న విపరీతమైనటువంటి పని ఒత్తిడి, టెన్షన్ ఏర్పడుతూ ఉంటుంది. అధికారుల నుంచి ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. మీరు ఎంత నైపుణ్యంగా వృత్తి చేపట్టినప్పటికి కూడా ఏదో ఒక మైనస్ అక్కడ కనబడుతూ ఉంటుంది. దానివల్ల మీరు అధికారుల వల్ల కొంతవరకు ఇబ్బంది పడడం కూడా జరుగుతూ ఉంటుంది. మరి కొంతమందికి తప్పనిసరి పరిస్థితుల్లో ప్రమోషన్తో కూడినటువంటి ట్రాన్స్ఫర్ లాంటిది కూడా వచ్చే అవకాశం ఉన్నది. అయితే ఎవరైతే స్వతంత్ర వృత్తిలో ఉండి స్థిరాస్తి వ్యాపారం, కన్స్ట్రక్షను అటువంటి వారికి కొంతవరకు చాలా ధైర్యంగా తెగించి ఎంతకో కొంతకి మీ దగ్గర ఉన్నటువంటి అసెట్స్ అమ్మివేయడం జరుగుతూ ఉంటుంది. అది టెంపరీగా మీకు నష్టం అనిపించినప్పుడు కూడా ఫ్యూచర్లో అదే బెటర్ అని మీకు తెలుస్తూ ఉంటుంది. మొత్తం మీద ఏంటంటే ఇటువంటి స్థిరాస్తి అమ్మకం, ప్లేస్ చేంజ్, మానసిక అశాంతి, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ జాతకుడికి ఈ పక్ష ప్రారంభంలో రావడం జరుగుతూ ఉంటుంది. అయితే ప్రధానంగా బుధుడు భాగ్య వ్యయాధిపతిగా ఈ నెల 3వ తారీఖున 5వ స్థానంలో ప్రవేశిస్తూ అక్కడ ఉన్నటువంటి రాహుతో కలియడం జరుగుతూ ఉంటుంది. దానివల్ల మీకు ఈజీగా ధనం సంపాదించాలనే ఆలోచనతో ఈ స్పెక్యులేషన్ వల్ల అయితేనే, ఈ జోదం పేకాట వల్ల అయితేనే, ఏదో ఒక బలహీనత వల్ల, లేదంటే ఒక వ్యక్తి వల్ల, ఆ వ్యక్తిని నమ్మడం వల్ల చాలా నష్టం అన్నది ఈ సమయంలో మీకు జరిగే అవకాశం ఉంది. అందువల్ల చాలా జాగ్రత్తగా నిర్ణయం తీసుకొని ఇన్వెస్ట్ చేయడం కానీ, వారిని నమ్మి ఏదైనా ఇవ్వడం కానీ చేయాలి తప్ప ఏదో విధంగా తొందరపడితే మాత్రం టోటల్గా మోసపోవడం జరుగుతూ ఉంటుంది. దానివల్ల మీకు ఫ్యూచర్లో కూడా ఒక బ్యాడ్ నేమ్ లాంటిది కూడా రావచ్చు. కాబట్టి ఎవరైనా కొత్త వారితో వ్యవహారం చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. ఏదైనా కొత్త ప్రయోగాలు ఈ సమయంలో చేయడం మంచిది కాదు. అలాగే ధన విషయంలో కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసి ఉంటుంది. ఇక శుక్రుడు కూడా మనకి ఈ 5వ తారీఖున పంచమ స్థానంలోకి రావడం వల్ల, అక్కడ ఉన్నటువంటి రాహుతో కలియడం వల్ల కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. ఆ పరిచయం కొంతవరకు వివాహ బంధంగా కానీ, సహజీవనానికి కానీ కారణం అవుతూ ఉంటుంది. ఏదైనా కొత్త వారితో వ్యవహరించినప్పుడు, వారితో ఏదైనా ఏకాంతంగా గడిపినప్పుడు కానీ, వీడియో కాల్స్ లాంటివి మాట్లాడినప్పుడు కానీ చాలా జాగ్రత్తగా వ్యవహరించకపోతే ఫ్యూచర్లో మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేయడం కానీ, ఏదో విధంగా మిమ్మల్ని ఇన్వాల్వ్ చేసి మిమ్మల్ని నష్టపెట్టడం కానీ, మీతో పనులు చేయించుకోవడం కానీ జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటువంటి చిన్న చిన్న బలహీనతలకి లోనవద్దు. ఏకాంతంగా ఎవరిని కూడా రహస్యంగా కలుసుకునే ప్రయత్నాలు
చాలా వరకు విరమించుకుంటేనే మంచిది. ఎంత నమ్మకస్తులైనా, ఎంత దగ్గర వారైనా మాత్రం ఈ విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. ఇక ఏదైనా భాగ్యస్థానంలో గురువు వక్రగమనంలో ఉండడం వలన ఇటువంటివి చేయకుండా ఏదో విధంగా మీకు కాపాడుతూ ఉంటాడు. అంటే మీ యొక్క యాటిట్యూడు, మీ యొక్క ఆలోచనలు చాలా వరకు కంట్రోల్లో ఉండడం జరుగుతుంటుంది. దైవ సంబంధించిన కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొనడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా విపరీతమైనటువంటి మానసిక ఒత్తిడి ఏర్పడినప్పుడు దైవారాధన చేసుకుంటే కంప్లీట్గా ఆ సమస్య నుంచి మీరు బయటపడడం జరుగుతుంటుంది. అలాగే 6వ స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు కొన్ని కొత్త ప్రయత్నాలు, నిరుద్యోగులకి ఉద్యోగ ప్రయత్నాలు చాలా వరకు ఫలించే అవకాశం ఉంటుంది. సాధారణంగా ఈ జ్యోతిష్యాన్ని, జాతకాల్ని నమ్ముతున్న వాళ్ళు గ్రహాల్ని మీకు అనుకూలంగా మార్చుకోవాలనుకున్నప్పుడు ప్రతి నెల కొన్ని ముఖ్యమైనటువంటి దినాలు వస్తూ ఉంటాయి. ఆ రోజుల్లో మీరు విధి విధానంగా పాటించడం వల్ల గ్రహాలు మీకు అనుకూలంగా పనిచేయడం మొదలవుతూ ఉంటాయి. ఈ పక్షంలో ప్రధానంగా మనకి శని త్రయోదశి రాబోతుంది. 14వ తారీఖు ఫిబ్రవరి నెలలో శని త్రయోదశి రోజు కంపల్సరిగా మాకు ఏలినాటి శని ఉంది, అష్టమ శని వీలు కాకుండా ప్రతి రాశివారు కూడా ఆ రోజు విధి విధానంగా శని భగవానుణ్ణి, నవగ్రహాల్లో శని భగవాన్ని అక్కడ ఉన్నటువంటి ఆచారం ప్రకారం అభిషేకమో అర్చనో ఏదో చేసుకోవడం, ఎక్కువగా శివాలయంలో ఉన్నటువంటి నవగ్రహాల్ని పూజించడం, తర్వాత శివుణ్ణి కూడా పూజించి అభిషేకం చేయించి ఆ రోజు వరకు నియమనిష్టలతో ఉండడం వల్ల మీకు ఈ శనిగ్రహ అనుగ్రహం తప్పక లభిస్తూ ఉంటుంది. అలాగే ఈ నెలలోనే మనకి ఈ 15వ తారీఖున మహాశివరాత్రి వస్తుంది. ఆ శివరాత్రి రోజు కూడా మీరు కంప్లీట్గా మీ ఆచార ప్రకారం, మీ గ్రామ ఆచార ప్రకారం జాగరణ అది ఉండి ఆ రోజు శివుణ్ణి దర్శించుకోవడం వల్ల, అంటే ఒక మహాశివరాత్రి రోజు మీరు శివుణ్ణి దర్శించుకుంటే మొత్తం సంవత్సరం అంతా ప్రతిరోజు శివుణ్ణి దర్శించుకుంటే ఎంత ఫలితం వస్తుందో ఒక్క మహాశివరాత్రి రోజు శివుని దర్శించుకుంటే అంత ఫలితం దక్కడం జరుగుతుంది. కాబట్టి కంప్లీట్గా ప్రతి ఒక్కరూ వయసుతో నిమిత్తం లేకుండా ఏదో ఒక దేవాలయంలో, కేవలం పంచారామాలు పెద్ద పెద్ద క్షేత్రాలే కాకుండా సాధారణంగా చిన్న టెంపుల్లో అయినా శివగ్రహం, శివుడి యొక్క ఉంటే అక్కడ శివలింగానికి అర్చన చేసి మీరు దర్శనం చేసుకోవడం వల్ల ఆ ముక్తి లభించే అవకాశం ఉంది. చాలా అభివృద్ధి కూడా కలుగుతూ ఉంటుంది. ఇక ప్రధానంగా ఇంకా సంకటార చతుర్థి ఫిబ్రవరి 5వ తారీఖున ప్రధానంగా ఈ నెల మొదట్లోనే వస్తుంది. కాబట్టి ఆ రోజు విధి విధానంగా వినాయకుడిని అర్చించడం వల్ల, సంకటనాశన గణేష్ స్తోత్ర పారాయణ వల్ల, ఏదైనా ఈ విధంగా వస్తున్నటువంటి ప్రతి నెలలో సంకటార చతుర్థి, మాస శివరాత్రి ఇవన్నీ చేసుకోవడం వల్ల కంప్లీట్గా మీకు గ్రహాలు మీకు అనుకూలంగా పనిచేస్తూ జరుగుతుంటాయి. అవి మీకు అనుకూలంగా మారి మీ అభివృద్ధికి కారణమవుతూ ఉంటాయి. స్వస్తి. సాధారణంగా ఈ జ్యోతిష్యాన్ని, జాతకాల్ని నమ్ముతున్న వాళ్ళు గ్రహాల్ని మీకు అనుకూలంగా మార్చుకోవాలనుకున్నప్పుడు ప్రతి నెల కొన్ని ముఖ్యమైనటువంటి దినాలు వస్తూ ఉంటాయి. ఆ రోజుల్లో మీరు విధి విధానంగా పాటించడం వల్ల గ్రహాలు మీకు అనుకూలంగా పనిచేయడం మొదలవుతూ ఉంటాయి. ఈ పక్షంలో ప్రధానంగా మనకి శని త్రయోదశి రాబోతుంది. 14వ తారీఖు ఫిబ్రవరి నెలలో శని త్రయోదశి రోజు కంపల్సరిగా మాకు ఏలినాటి శని ఉంది, అష్టమ శని వీలు కాకుండా ప్రతి రాశివారు కూడా ఆ రోజు విధి విధానంగా శని భగవానుణ్ణి, నవగ్రహాల్లో శని భగవాన్ని అక్కడ ఉన్నటువంటి ఆచారం ప్రకారం అభిషేకమో అర్చనో ఏదో చేసుకోవడం, ఎక్కువగా శివాలయంలో ఉన్నటువంటి నవగ్రహాల్ని పూజించడం, తర్వాత శివుణ్ణి కూడా పూజించి అభిషేకం చేయించి ఆ రోజు వరకు నియమనిష్టలతో ఉండడం వల్ల మీకు ఈ శనిగ్రహ అనుగ్రహం తప్పక లభిస్తూ ఉంటుంది. అలాగే ఈ నెలలోనే మనకి ఈ 15వ తారీఖున మహాశివరాత్రి వస్తుంది. ఆ శివరాత్రి రోజు కూడా మీరు కంప్లీట్గా మీ ఆచార ప్రకారం, మీ గ్రామ ఆచార ప్రకారం జాగరణ అది ఉండి ఆ రోజు శివుణ్ణి దర్శించుకోవడం వల్ల, అంటే ఒక మహాశివరాత్రి రోజు మీరు శివుణ్ణి దర్శించుకుంటే మొత్తం సంవత్సరం అంతా ప్రతిరోజు శివుణ్ణి దర్శించుకుంటే ఎంత ఫలితం వస్తుందో ఒక్క మహాశివరాత్రి రోజు శివుని దర్శించుకుంటే అంత ఫలితం దక్కడం జరుగుతుంది. కాబట్టి కంప్లీట్గా ప్రతి ఒక్కరూ వయసుతో నిమిత్తం లేకుండా ఏదో ఒక దేవాలయంలో, కేవలం పంచారామాలు పెద్ద పెద్ద క్షేత్రాలే కాకుండా సాధారణంగా
చిన్న టెంపుల్లో అయినా శివగ్రహం శివుడి యొక్క ఉంటే అక్కడ శివలింగానికి అర్చన చేసి మీరు దర్శనం చేసుకోవడం వల్ల ఆ ముక్తి లభించే అవకాశం ఉంది. చాలా అభివృద్ధి కూడా కలుగుతూ ఉంటుంది. ఇక ప్రధానంగా ఇంకా సంకటహర చతుర్థి ఫిబ్రవరి 5వ తారీఖున ప్రధానంగా ఈ నెల మొదట్లోనే వస్తుంది కాబట్టి ఆ రోజు విధి విధానంగా వినాయకుడిని అర్చించడం వల్ల, సంకటనాశన గణేష్ స్తోత్ర పారాయణ వల్ల ఏదైనా ఈ విధంగా వస్తున్నటువంటి ప్రతి నెలలో సంకటహర చతుర్థి, మాస శివరాత్రి ఇవన్నీ చేసుకోవడం వల్ల కంప్లీట్గా మీకు గ్రహాలు మీకు అనుకూలంగా పనిచేస్తూ జరుగుతుంటాయి. అవి మీకు అనుకూలంగా మారి మీ అభివృద్ధికి కారణమవుతూ ఉంటాయి. స్వస్తి.